ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం మానేసి మిర్చి దళారులను రైతులను దోచుకుంటున్న అధికారులు పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. జెండా పాట ప్రకారం కాకుండా ఇష్టారీతిన దళారులు మిర్చి రైతుల దగ్గర నుండి మిర్చి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేసినా ఏ ప్రభుత్వం బాగుపడలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతోనే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం శాంతియుతంగా ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఎంఎస్ 2 సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా మార్కెట్ ముందు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు నిర్బంధించి ప్రయోగించి ఆ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో రైతే రాజని నమ్ముకుంటున్నటువంటి ఈ పాలకులు రైతులకు మద్దతు ధర ఇవ్వకోకుండా, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకోకుండా, ఎంఎస్పీ చట్టం చేయకోకుండా మొత్తం కూడా దేశవ్యాప్తంగా రైతుల పట్ల వివక్షత చూపిస్తూ ఉంది. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొత్తం మిర్చి మార్కెట్లో ఖమ్మంలో అనేక ఐదు జిల్లాలకు ఒక కూడలుగా ఉన్నటువంటి ఖమ్మం మిర్చి మార్కెట్కి అనేక వేల బస్తాల మిర్చి రావడం జరుగుతూ ఉంది. ఈ మిర్చిని కొనుగోలు విషయంలో మధ్య దళారులు ఎక్కువ చొరవ చూపుతూ ఉన్నారు. మధ్య దళారుల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అందుకనే రానున్న రోజుల్లో